శ్రీనగర్లోని తమిళనాడు మాజీ సీఎం జయలలితకు చెందిన ఇంటిని జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు. శ్రీనగర్ కాలనీలోని ఇంటికి సంబంధించి ఆస్తి పన్ను బకాయిలుండడంతో సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. ₹1,60,00,000 వరకు ఆస్తి పన్ను బకాయి ఉన్నట్లు వెల్లడించారు. జయలలిత కుటుంబ సభ్యులకు నోటీసులు ఇచ్చినా స్పందన లేకపోవడంతో భవనాన్ని సీజ్ చేసినట్లు తెలిపారు. గతంలో ఈ భవనాన్ని వ్యాపారవేత్త విజయ్ మాల్యా లీజుకు తీసుకున్నట్లు, అప్పటి నుంచి ఆస్తి పన్ను బకాయి ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హారిక అందిస్తారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న కమర్షియల్ బిల్డింగ్స్ కి ప్రాపర్టీ ట్యాక్స్ పే చేయకపోతే ఖచ్చితంగా దానిపైన వేటు పడుతుంది. అదేవిధంగా సీజ్ చేసే పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ కమర్షియల్ బిల్డింగ్ కి సంబంధించిన యజమానులు అని చెప్పి ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు తాజాగా జయలలిత మాజీ ముఖ్యమంత్రి తమిళనాడుకి దివంగత జయలలిత గారి ఇక్కడ బిల్డింగ్ కూడా ఉంది శ్రీనగర్ కాలనీలో. ఈ నిన్న నైట్ 9 గంటలకి ఈ ప్రాపర్టీని ఇటు జిహెచ్ఎంసీ అధికారులు అంటే ప్రాపర్టీ ట్యాక్స్ పే చేయలేదు అని చెప్పేసి మొత్తానికి సీజ్ చేశారు. అయితే సీజ్ చేసిన క్రమంలో ఇటు అంటే దీనికి సంబంధించి అంటే జయలలిత అల్లుడు కోడలు ఈ ప్రాపర్టీని చూసుకుంటున్నారు అని చెప్పేసి మనకున్న సమాచారం. అయితే వాళ్ళు దీన్ని ఇటు విజయ్ మాల్యకి పూర్తిగా అప్పచెప్పినట్టు అంటే లీజుకి ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే 1991 నుంచి అంటే 1991 నుంచి ఈ ఏదైతే ప్రాపర్టీ ట్యాక్స్ ఇటు జిహెచ్ఎంసీకి పే చేయట్లేదు కట్టట్లేదు అని చెప్పేసి మనకు తెలుస్తుంది. అయితే దాదాపు 82,90,000 దాకా ఈ ప్రాపర్టీ ట్యాక్స్ అనేది ఉంది. అయితే దీనికి సంబంధించి దాదాపు ఇన్ని సంవత్సరాలు మొత్తం జాప్యం కావడంతో ఇక్కడ పూర్తిగా దీన్ని సీజ్ చేశారని చెప్పుకోవాలి. అయితే ఈ రోజు మళ్ళీ అధికారులను కలిసి ఈ ప్రాపర్టీ ట్యాక్స్ కి సంబంధించి పూర్తిగా అంటే కట్టే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కొంత సమయం తీసుకున్నట్టయితే తెలుస్తుంది. అయితే పూర్తిగా దీన్ని అంటే లాక్ అయితే తీసేశారు, ఓపెన్ చేసేసారని అయితే మనకి ఇక్కడ మనకు క్లియర్ గా కనిపిస్తుంది. కోంపల్లిలో కూడా చూసాము జయలలిత ఎస్టేట్స్ అని చెప్పి అలాంటివి ఇలా చాలా ఉన్నాయి. అందులో ముఖ్యంగా శ్రీనగర్ కాలనీలో ఉన్న ఈ బిల్డింగ్ కూడా చాలా సార్లు వచ్చేవారు అని చెప్పేసి అంటున్నారు. అయితే ఈ బిల్డింగ్ కి సంబంధించి దాదాపు 82 లక్షల వరకు బకాయిలు ఉండడంతోనే నైట్ అంటే రాత్రి 9 గంటలకు దీన్ని సీజ్ చేశారు. అయితే ఈ సీజ్ తర్వాత అంటే ఖచ్చితంగా మేము పే చేస్తాము, మాకు కొంత సమయం కావాలి అని చెప్పేసి, ఎందుకంటే విజయ్ మాల్యకి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎప్పుడు అంటే అతని నుంచి డబ్బులు రాకపోవడంతోనే ఈ జాప్యం జరిగింది అని చెప్పి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చారు అని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ దీన్ని మళ్ళీ ఓపెన్ చేశారు. కానీ ఈ అధికారులు మాత్రం అంటే జిహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నది మాత్రం ఒకటే, ఈ ప్రైవేట్ ప్రాపర్టీస్ కి సంబంధించి ఒకవేళ ఆస్తి పన్నులు చెల్లించకపోతే ఖచ్చితంగా సీజ్ చేసి జప్తు చేయబడుతుంది అని చెప్పేసి ఇటు అధికారులు కూడా హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఓవర్ టు స్టూడియో.